ప్యాంట్ మనది కాదు, ఇగో నీది వేసుకోవాలి. చాలా బాగుంటాయి అర్చన, ఇది చాలా స్టైలిష్ ఉంటుంది. మెక్డొనాల్డ్స్లో ఈ కోన్ చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా పిల్లలతో అవుటింగ్ రావడం చాలా చాలా నచ్చింది అనమాట. హలో, ఇప్పుడు మేము షాపింగ్ మాల్లో ఉన్నామండి. అపర్ణ షాపింగ్ మాల్ మా ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట. సో ఎందుకు వచ్చాము అంటే బెర్రీ బర్త్డే నెక్స్ట్ డేనే అర్చన బర్త్డే, వీళ్ళిద్దరికి షాపింగ్ చేయిద్దామని వచ్చాం. బెర్రీకి షర్ట్ సెలెక్ట్ చేశాను, ఇంకొకటి ఇచ్చా, లోపలికి వెళ్ళాడు. ఇవన్నీ చెర్రీ కోసం. ఈ షర్ట్ అయితే చెర్రీ వేసుకుంటే అసలు ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. రెగ్యులర్గా మేము ఇక్కడికే వస్తామన్నమాట. అండ్ ఇది జీన్స్ జస్ట్ ఇట్లా స్వెటర్ టైప్లో తీసుకున్నాం అనమాట. ఇది కూడా బాగుంది. వీళ్ళది ఆల్మోస్ట్ డన్, కానీ అర్చన కోసమే ఇప్పుడు వెతుకుతూ ఉన్నాం. జస్ట్ ఇలా ఊరికే సింపుల్గా వ్లాగ్ చేయాలని ఇప్పుడే ఐడియా వచ్చింది, అందుకే కెమెరా ఆన్ చేసామన్నమాట. మాతో పాటు షాపింగ్ మీరు కూడా చేయండి, రండి. ఇదిగోండి, అట్లా పెట్టిన ఫేస్ ఉన్నావు. వైట్ కూడా తీసుకుందాం, ఇది కూడా బాగుంది. ఇది ట్రై చేస్తా, అది కూడా ట్రై చేయి. ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండు, అదే నచ్చినట్టుంది కదా. అవునక్క, వైట్దే బాగుందంట. కానీ బాగుంది నిజంగా, నేను ఒకటే తీసుకుంటా అనలేదుగా. అంటే అది స్మైలీస్ వచ్చాయి కదా అక్క, తనకి మన బ్రేక్ ఏంటి అంటే అది స్మైలీస్ అలాంటివి చూస్తూ ఉంటే ఇష్టం బాగా. టీ షర్ట్స్ కూడా అలాంటివే సెలెక్ట్ చేసుకుంటాడు. సో షాప్ అంతా కొంచెం ఖాళీగానే ఉంది, ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి. ఇది బాగుంది కదా, ఇదైతే బాగుంది. ఇది కూడా ఉంచుకో, ఇంకొక 2 టీ షర్ట్స్ కొనుక్కో. 1 షర్ట్ 2 టీ షర్ట్స్ ఓకేనా? ఇది నచ్చలే? వైట్ కలర్ ఇది నచ్చదు, కానీ వైట్ ఇది కొంచెం టైట్ లేదా అర్చన, నువ్వేమంటావు? మరి ఒక 4-5 టైమ్స్ వేసుకొని పడేస్తా అంటే ఓకే, కానీ నువ్వు వేసుకోవు. వైట్ కలర్ తెచ్చుకో. 2 షర్ట్స్ 1 టీ షర్ట్. 2 షర్ట్స్ 1 టీ షర్ట్ ఓకే. సో ఇది కూడా ధ్రువ్కి సెలెక్ట్ చేసా, ఇది కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. ధ్రువ్ నీ బ్యాగ్ తీసుకొచ్చేసి కొన్ని ఫైనల్ చేసేద్దాం. అర్చన నువ్వు మ్యాక్స్లో తీసుకుంటావు, పోనీ ఇక్కడ ఏం నచ్చలే, అక్కడికి వెళ్దాంలే. ఈ షర్ట్ బాగుంది కదా, కానీ ఇవి వేసుకో, మళ్ళీ నాన్న నన్ను తిడతాడు, నువ్వు అన్నీ తెస్తావు ధ్రువ్ ఏం వేసుకోడు అని. శైలేష్ ఇది బాగాలే కదా, ఇది వద్దు. ఇది బాగుంది, ఇది ఓకే. రో వేసుకుంటావు. మరి జీన్స్ తీసుకోనా లేకపోతే ఇంకా వేరే కలర్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇవి ఫైనల్ డ్రూకి. ఇంకా విధువి చూద్దాం రండి. విధు నీకు ఇది ఒకటి ఫైనల్, ఇది ఒకటి ఫైనల్. ఇది వద్దా? ఇది బాగుంది కదా అర్చన, ఏమంటావు? బాగుంది అక్క. టీ షర్ట్ చెప్పు 2 షర్ట్స్ 3 షర్ట్స్ అని ఇది తీసుకున్నా. సో ఇది కూడా తీసుకుంటావా? ఇది ఓకే డన్. హలో, ఈ ప్యాంట్ మనది కాదు, ఇగో నీది వేసుకోవాలి. ఆ షర్ట్ కూడా వేసుకోవాలి. పో, ఇంకా బిల్ చేపించేద్దాం. ఇట్లా ఏదైనా పార్టీ వేర్కి వేసుకుంటే బర్త్డేకి బాగుంటుంది. బర్త్డే రోజు కూడా నార్మల్గా స్పెషల్గా లేకుండా ప్లెయిన్ ఉంటే ఏం బాగుంటుంది. ఇది చూడు, ఇట్లా తీసుకో అంటున్నా, ఇది బాగుంది. సో కలర్ కొంచెం డల్ ఉందా, సరే మ్యాక్స్కి వెళ్దాం దా. సో ఇక్కడ బెర్రీకి ఒక 2 షర్ట్స్, చెర్రీకి ఒక 4 షర్ట్స్ తీసుకున్నాం, కానీ ఇంకా షాపింగ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ షాప్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఇక్కడ బిల్లింగ్ అయిపోయింది. ఏంటి అవి గర్ల్స్ బెర్రీ, నువ్వెందుకు పెట్టుకుంటున్నావు బిల్లు? కదండి. సో అర్చన సెలెక్షన్ కోసం ఇప్పుడు చూస్తున్నాము. అర్చన బర్త్డేకి కుర్తీస్ ఇక్కడ ఉన్నాయి. బెర్రీ ఎక్కడ రా పిల్లలకి, కిడ్స్కి? ఇవి గర్ల్స్వి బెటా, బాయ్స్ కట్ సైడ్ ఉంటాయి కదా. మరి అటు వెళ్దాం. ఎన్ని రోజులైందో అసలు మ్యాక్స్కి వచ్చి. అర్చన మా వెనకాల ఉంది. ఎందుకు అది చూపిస్తున్నా? చెర్రీకి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. పర్ఫ్యూమ్ కావాలా ధ్రువ్? వెరీ బాయ్స్కి ఇక్కడ ఉన్నాయిరా. ఒకసారి ప్యాంట్స్ వేసుకో, టీ షర్ట్స్ చూద్దాం.
అక్కడ టీ షర్ట్స్ వద్దులే ఉన్నాయి. టీ షర్ట్స్ వద్దా? చూద్దాం. వెరీ ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ బాగుంటుందిరా. చూడు ఇది ఇదా ఇది నాకు నచ్చిందమ్మ ఇది కదా. ఇట్లా స్ట్రైప్స్ కూడా నీకు లేదు కదా. స్ట్రైప్స్ వద్దు, నాకు నచ్చవు స్ట్రైప్స్. సి బాగుంది కదా. బాగుంది. ఇది ఒకటి అండ్ ఇంకొకటి తీసుకుందాం 3. మేట్ స్ట్రాంగ్ అది వద్దు, మళ్ళీ 2 సేమ్ కలర్ అయిపోతాయి. ఇది నాకు నచ్చలేదు, తీసేద్దాం. ఇంకొక కలర్ చూస్ చేసుకోవాలి. ఇదొకటి అదొకటి. వచ్చారు. లైట్ గ్రీన్ బాగుందిరా. ఈ గ్రీన్ బాగుంది. ట్రై చేసిన శైలేష్ ఇది చూడు. ఫస్ట్ ఈ బ్రౌన్ ప్యాంట్ వేసుకొని ఈ 3 టీ షర్ట్స్ దాని మీద వేసేసుకో సరిపోతుంది. ఓకే. చాలా బాగుంటాయి అర్చన. ఇది చాలా స్టైలిష్ ఉంటుంది. ఇదిగోండి బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. షార్ట్స్ స్కర్ట్స్ వేసుకుంటే బాగుంటుంది. దా ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్దాం. వీనెక్సా? ఓకే అర్చన వీనెక్స్ దా వెళ్దాం. సో అర్చన షాపింగ్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఏవో 4 సెలెక్ట్ చేసుకుంది. మరి ఇందులో ఏం ఫైనల్ చేస్తుందో చూడాలి. ఏం నచ్చింది అర్చన? నాకైతే ఇది బాగా నచ్చింది అక్క. బాగుంటుంది. మరి వాట్ అబౌట్ దిస్? అంటే నెక్ కొంచెం డౌన్ ఉంది అక్క. నెక్ డీప్ ఉందా? సో అది ఫైనల్ చేసుకుందామా? సరే నెక్స్ట్ షాప్కి వెళ్దాం పదండి. సో ఇక్కడ వరకు అయితే మ్యాక్స్లో షాపింగ్ చేసాం. బిల్ వేయాలి. ఇందులో బిల్ వేసినాక గోవాలో ఉన్నప్పుడు మ్యాక్స్లో ఊరికే షాపింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం చేయట్లేదు, పాయింట్స్ ఏం లేవంట. అప్పుడైతే పుష్కలంగా పాయింట్స్ ఉండేవి. గోవాలో కలెక్షన్ వేరే ఉంటుంది అసలు మ్యాక్స్ది. అందుకనే ఏం చేసినావు? లంచ్ ఎట్ వెళ్ళే ముందే ప్లాన్ చేసినావు పిజ్జాకి? ముందే పిజ్జాకి ప్లాన్ చేసిందంట. బ్యాగ్ అక్కడ ఉంది ఇంకొకటి. ఎస్ బిల్ పడుకో. చలో అండి వెళ్దాం. ఫైనలీ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు స్నాక్స్ దగ్గరికి వెళ్దాం. మేము దుబాయ్లో ఉన్నప్పుడు ఓనంకి వెళ్ళే వాళ్ళం అనమాట లంచ్కి. అప్పుడు ఎన్ని పెట్టేవాళ్ళం. తెలుగు ఫెస్టివల్స్ అన్నీ చేస్తాను. చేసా, ఉగాది అవి చేసాం. బట్ ఓనం అయితే ఎంత బాగా చేసేవాళ్ళు. ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుండేవి. సో ఇప్పుడు ఫుడ్ దగ్గరికి వెళ్తున్నాం మేము. పన్నీర్ పిజ్జా ఓకేనా? నీకు పిజ్జా ఓకేనా? నీకు చెరీ? అక్కడ మెక్డొనాల్డ్స్లో ఐస్ క్రీమ్ బాగుంటుంది. ఇటు వెళ్దాం. మీ ఇష్టం, బర్గర్ అయినా పిజ్జా అయినా నాకు ఏదైనా ఓకే. మీరేది తింటానంటే అది. బర్గర్ చికెనే బాగుంటుంది. అమ్మ దాన్ని ట్రై చేయమ్మా. పిజ్జారోస్ లేకపోతే డామినోస్ అయితే పిజ్జా బాగుంటుంది. బర్గర్ అయితే కేఎఫ్సీలో ట్రై చేయండి. అని అంటుంది పిజ్జా పిజ్జా అది ట్రై చేద్దామా? మీ ఇష్టం, మీరే డిసైడ్ చేసుకోండి. పిజ్జా ఆర్డర్ చేశాను, వెజ్ పిజ్జా. ఆర్డర్ నెంబర్ 39. పన్నీర్ తందూరి ఆర్డర్ చేశాను అన్నమాట. ఈ గ్యాప్లో ఐస్ క్రీమ్ కోన్స్ వేద్దామని వెళ్ళి మెక్డొనాల్డ్స్కి వెళ్తే ఎంత పెద్ద లైన్ ఉందండి బాబు. కానీ అందులో ఒక అమ్మాయి నన్ను గుర్తుపెట్టి స్వప్నక్క అని చెప్పేసి నా కోసం ఫాస్ట్గా చేసి ఇచ్చింది. ఒక్కొక్కసారి ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో పిజ్జా కోసం ఇప్పుడు వెయిటింగ్ అనమాట. మెక్డొనాల్డ్స్లో ఈ కోన్ చాలా బాగుంటుంది. చలో మరి పిజ్జా వచ్చాక మళ్ళీ కలుద్దాం. సో పిజ్జా వచ్చేసింది. నేను ఈ లోపల టీ తెచ్చుకున్నానండి. యా ఇదిగో లార్జ్ పిజ్జా, తందూరి పన్నీర్ పిజ్జా అనమాట. కొంచెం సీజనింగ్ వేసేద్దాం పైన. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయనా? చెరీ బెర్రీ ఓకే ఓకే అంతే వేయటమా? కొంచెం వేయి. ఒక చిన్న టిప్ చెప్పనా? ఎప్పుడైనా ఈ సీజనింగ్ ఉంటుంది కదా, ఈ ప్యాకెట్స్ని పడేయకూడదండి. ఇవి చక్కగా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే మనం ఇవి ఎప్పటికైనా యూజ్ అవుతాయి. అప్పుడప్పుడు ఇంట్లో పిజ్జా చేసుకున్నా, పాస్తా చేయడానికి, శాండ్విచెస్ చేయడానికి ఇవి బెస్ట్ అనమాట. సో ఇది పిజ్జా. ఈరోజు ఇంకా ఇలా పిల్లలతో టైం స్పెండింగ్ బాగుంది. చాయ్ అయితే అద్దిపోయింది. అక్కడ సమోసా పార్టీ అని ఉందండి. మంచిగా వేడి వేడి సమోసాలు అవన్నీ చేసిస్తున్నాడు. ఇది ఆర్డర్ చేస్తే చిన్నగా అవుతుందేమో అని ఆర్డర్ చేస్తే ఇంత టీ ఇచ్చాడు. హ్యాపీగా ఇందులో 2 చాయ్ తాగొచ్చు. బాగుంది. ఇలా సింపుల్గా పిల్లలతో అవుటింగ్ రావడం చాలా చాలా నచ్చింది అనమాట. మా చిన్నోడు చూడండి టిష్యూ పేపర్ ఎట్లా సెట్ చేసుకుంటున్నాడు. పట్టుకోరా. ఎవరో మొత్తం పోయింది.
టేక్ బెర్రీ. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈరోజు ఇలా జరిగిందనమాట. బెర్రీ పర్ డేకి మంచి పార్టీ చేద్దామని ఫిక్స్ అయిపోయా. తీసుకోవచ్చు. కానీ నేను ట్యూషన్కి ఎగ్జామ్. బాయ్ బాయ్ అండి. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది, లేదా ఇంకోసేపు రికార్డ్ చేసే వాళ్ళం కానీ ఛార్జింగ్ అయిపోతుంది అని చెప్పేసి వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. టేక్ కేర్, బాయ్.